హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనూజ వచ్చేసి కుకు విత్ జాతిరత్నాల్లో తను వస్తుంది కదా. సో దానికి సంబంధించి ప్రొమోలు అయితే రిలీజ్ అని, అసలు తను చేసే డ్యాన్స్ అయితే సూపర్గా ఉంది, తను వేసే కాస్ట్యూము సూపర్గా ఉంది. అంటే దీనిలో వచ్చేసి ఇప్పుడు మనకు అందుతున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం తనూజ కళ్యాణ్ ఇద్దరు పేరుగా రాబోతున్నారట. అంటే ఇద్దరు కుకింగ్కే రాబోతున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. బట్ జాతిరత్నాల్లో అయితే ఇప్పుడు రీతు అయితే జాతిరత్నం, ఎందుకంటే రీతికి వచ్చేసి కుకింగ్ రాదు. డిమాండ్ పవన్ వస్తున్నాడు, డిమాండ్ పవన్ వచ్చేసి కుకింగే వస్తున్నాడు. ప్లస్ ఇమాన్యుయల్ ఆల్రెడీ కుకింగ్కే వస్తాడు. ప్లస్ ఇంతకుముందు సుహాసిని వచ్చింది, తేజస్విని గౌడ, వీళ్ళందరూ కూడా కుకింగ్ అని చెప్పి నేను అనుకున్నా. బట్ వచ్చిన తర్వాత చూద్దాం ఎవరు దీనికి వస్తున్నారు అనేది. సో వాళ్ళు చేసే డ్యాన్స్ అయితే సూపర్గా ఉంది. వాళ్ళ కామెడీ అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సీజన్ 1లో తనుజ వచ్చింది, ఇమాన్యుయల్ వచ్చాడు. వాళ్ళు చేసే కామెడీ అయితే అల్టిమేట్. అంటే ఇప్పుడు మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆల్రెడీ ప్రొమోస్ రిలీజ్ అయినాయి కదా, ఆ ప్రొమోలోనే వాళ్ళు మాట్లాడే విధానమే కావచ్చు. అంటే ఇంతకు ముందు అయితే అంత హైప్ లేదు దానికి, అంటే ఫస్ట్ సీజన్ కాబట్టి. ప్లస్ తనుజ అంతకుముందు తెలిసినప్పటికీ ఇప్పుడు ఉన్నంత హైప్ అయితే అప్పుడు తక్కువ కదా తనుజాకి, ఎందుకంటే ఫస్ట్లో తను ముద్దమందార సీరియల్ ఫేమ్ నుంచి అక్కడికి వచ్చింది. ప్లస్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్ ప్లస్ తనూజ కళ్యాణ్ వాళ్ళిద్దరిని, వాళ్ళ క్యారెక్టర్ని చూసిన తర్వాత వాళ్ళిద్దరికి బాగా కనెక్ట్ అయ్యాం మనం. సో వాళ్ళు ఇద్దరు ఏ ప్రోగ్రామ్ కన్నా వస్తే బాగుండు, ఇద్దరు కలిసి చేస్తే బాగుండు, ఇద్దరిని ఒక ప్రోగ్రాంలో ఒక చూడాలనిపిస్తుంది అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. ఇప్పుడు మనం జాతిరత్నాల్లో వాళ్ళిద్దరిని చూడబోతున్నాం. ప్లస్ ఇంకా చాలా షోస్ కూడా రాబోతున్నాయట. ఇదైతే నాకైతే గుడ్ న్యూస్ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. సో వాళ్ళిద్దరు చేసే ప్రతి ఎపిసోడు మిస్ అవ్వకుండా చూడాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్నప్పుడు అసలు వాళ్ళు వచ్చి వాళ్ళు చేసే యాక్టింగే కావచ్చు, వాళ్ళు చేసే గేమ్సే కావచ్చు, అంటే హౌస్లో ఉన్నప్పుడు కాదు, మామూలుగా వాళ్ళకి స్కిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేవి, వాళ్ళు గేమ్స్ ఆడినప్పుడు అవన్నీ ఇప్పుడు కొన్ని షార్ట్స్ పెడుతుంటారు కదా, వాటిలో చూస్తుంటే అసలు ఇప్పుడు మనం మిస్ అవుతున్నాం వీళ్ళిద్దరిని. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 10లోకి వస్తే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. సో అందుకని ఇప్పుడు మనం ఎవ్రీ వీక్ అనే కానీ వీళ్ళని చూడొచ్చు కదా. ఇప్పుడు జాతిరత్నాల్లో వస్తే చూడొచ్చు, టెరిటరీ వస్తే చూడొచ్చు, రౌడీస్లో వచ్చినా చూడొచ్చు, ఎలా వచ్చినా చూడొచ్చు. ప్లస్ వెబ్ సిరీస్లో అయినా, మూవీలో వేట్లో వచ్చినా వీళ్ళిద్దరు పేరు వస్తే చూడొచ్చు. ప్లస్ వీళ్ళిద్దరూ ఎంత జెన్యూనో మనకి ఆల్రెడీ తెలుసు. వాళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లోనే చెప్పారు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి, బయటకు వచ్చిన తర్వాత కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. అంటే ఎమోషనల్ కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు. డిమాండ్ పవన్, రీతు వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు, బట్ బయట మాత్రం లవర్స్ అని చెప్తున్నారు. కానీ వాళ్ళు కూడా చెప్పారు మేమైతే లవర్స్ కాదు అని చెప్పి. అంటే చూడాలి, అంటే ముందు ముందు ఫ్రెండ్స్ లవర్స్కి అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిమాండ్ పవన్, రీతుని చూస్తే నాకైతే అదే అనిపించింది. బట్ తనుజ కళ్యాణ్ చూస్తే ఎమోషనల్ కనెక్ట్ అయిన ఎమోషనల్ బాండింగ్ అయితే అనిపిస్తుంది. ఇవాళ ఆల్రెడీ మనకు తెలుసు స్టార్మా అవార్డ్స్ ఇవాళ ఈవినింగ్ 5:30కి వస్తాయి. సో చూద్దాం, ఇవాళ ఈవినింగ్ 5:30కి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అంటే మనకి దాని గురించి న్యూస్ మొత్తం తెలిసినప్పటికీ డైరెక్ట్ చూడటం వేరు కదా. సో చూసినప్పుడు వాళ్ళిద్దరూ చేసే హంగామా అయితే మామూలుగా లేదట. సో చూద్దాం 5:30 కదా. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.